ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాం. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి నూతన ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025 సంవత్సరం 11వ నెల 23వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కీర్తన గ్రంథము 23వ కీర్తన 6వ చరణం అండి. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి చిరకాలము కూడా యెహోవా మందిరములో నివాసము చేసేదను. అటు ఇటు తొలగిపోకుండా మరి తన మనసు అంతా కూడా, తన ఆలోచన అంతా కూడా దేవుని మందిరంలోనే ఉండాలని, చిరకాలం అంటే జీవితకాలం అంతా కూడా మరి దావీదు దేవుని మందిరంలో ఉండాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అంటే దేవుని మందిరంలో ఎందుకు ఉండాలనుకుంటున్నాడు? దేవునిలో మందిరంలో ఉన్నటువంటి ఒక ఆశీర్వాదాన్ని దావీదు అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి రావటం ద్వారా శాంతి, సమాధానం, నెమ్మది కలుగుతుంది. దేవుని మందిరానికి రావటం ద్వారా స్తుతి ఉంటుంది. దేవుని మందిరంలో స్వస్థత ఉంటుంది. దేవుని మందిరంలో నిత్యజీవం ఉంటుంది. ఆయన మాటల ద్వారా ప్రతి మనిషి కూడా జీవింపజేస్తూ ఉన్నాడు. కనుకనే మరి అతడు ఆ దేవుని మందిరంలో ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన అంటాడు, కృపాక్షేమములు నా వెంట వచ్చును అంటాడు. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళటం ద్వారా కృపయు క్షేమమును కలుగుతుంది. కాబట్టి ఈరోజు జరిగే ఆరాధనలో అందరూ కూడా మరి ఆరాధనలో ఉండండి, దేవుని ఆరాధించండి, దేవుని మాటలు వినండి, దేవుని రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించినైనా దేవతండ్రి, నాయన భారతదేశం మీరు ఆశించి దీవించి కాపాడమని నాయకుల అధికారులు మంచివంతున పండుతండి. దేవానికి స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధుడా నీకు వందనాలు. సరిహద్దులు సైనికులు మంచివంతున పండుతండి. దేవాదిగో తండ్రి ప్రభు యేసునికి వందనాలు. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచివంతున పండి. దేవతని యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి యవన బిడ్డలందరినీ కూడా బట్టి ప్రార్థిస్తుంటండి. తమ చెడు వచనాలన్నీ కూడా దూరపరిచి ప్రభా ఇగో తండ్రి ప్రభు యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాయన నీతి మార్గంలో నడిపించుకుంటండి. నాయన ఉద్యోగస్తులందరూ కూడా మంచివంతున పండి. వారు చేసిన ఉద్యోగులు మీ హస్తపు తోడుగా ఉంచి రాకపోకలు మీ తోడు సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలు ప్రభు. నేను చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి కాపాడుతండి. దేవానికి స్తోత్రాలు ప్రభా. పనికెళ్ళే బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి ప్రభా. చదువుకుని ఎంతోమంది ఉద్యోగాలు లేకుండా ఉద్యోగాలు దయచేయండి ప్రభు. మా దేశ పాడి పంట అంతా కూడా మీరు ఆశను దీవించినాను. విదేశాలటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతులు నింపండి ప్రభా. తండ్రి నానా హాస్పిటల్లో రోజు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదలచండి. పోటీ గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారు మారు మంది దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి ప్రభా. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ చేసి సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయమని ప్రార్థనకి స్తోత్రాలు ప్రభు. ప్రభా ప్రతి సేవకుడిని వారి కుటుంబం, బిడ్డలు, సంఘం, పరిచర్యంతను కూడా మీరు ఆశ్రయించండి తండ్రి ప్రభా. ఈ దినమంతా కూడా ప్రభాని విశేషమైన కృపతో నింపి నాయన నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.